కులని ఓటేసి మీ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్కి సెలెక్ట్ చేసుకొని మంచిగా ఓటు వేయాలని చెప్పి అందరితో విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ఎక్కువ ఏం చెప్పలేము. సమాచారం మేరకు పోలింగ్ అంతా కూడా ప్రశాంతతతో జరుగుతూ ఉన్నా మరొక మార్పు కోసం ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ మార్పులో మేము భాగస్వాములవుతామని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తూ ఉంటే కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున వారు మొగ్గు చూపుతూ ప్రభుత్వం గ్యారెంటీల విషయంలో పరిపాలన విషయంలో ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపనతో ముందుకు నడుస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన్ని దాని తదుపరి ఎన్నికల కోడ్ సందర్భంలో పరిపాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డా ఉన్న కొద్ది సమయంలోనే 3 నెలల కాల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పుకు మొదలుపెట్టిన తరుణంలో మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కదిలొచ్చి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి ఈ విధమైన వాతావరణం కూడా ఆ విధంగా కనబడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతా ఉంది. ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గారు ఈరోజు వారు మంతెనికి వచ్చారు. వారి ఓటును కూడా మంచిర్యాలలో ఉపయోగించుకొని ఈరోజు వారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా సందర్శించడం జరుగుతూ ఉన్న సందర్భంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కృష్ణ గారు కూడా గెలుపొందడం ఖాయం. థ్యాంక్ యూ సార్.